అది నిజమేలే. ఏం రాముడు బాగున్నావా? బాగున్నానయ్యా. ఈ మధ్య కనబడడం లేదు. ఏం కనపడతాడు? గొర్రెని మేకల్ని చూసుకోవడంతో సరిపోతుంది అనుకుంటా. అదేంటి, సీతా సావిత్రి వాళ్ళ చదువుల్ని మాన్పించి గొర్రెల్ని మేకల్ని మేపిస్తున్నాడు కదా? అవును పెద్దన్న, నిజమే. మొన్ననే వాళ్ళ చదువులు మానిపించాను. నేను అలివేలు ఇద్దరం చూసుకోలేకపోతున్నాం. మొన్నటి వరకు మా అమ్మ వాళ్ళతోటే ఉండేది. ఇప్పుడు ఆవిడ వెళ్ళలేకపోతుంది. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు చూసుకోవడానికి? కొడుకులైన బిడ్డలైన వాళ్ళే కదా. ఇంత కష్టపడి సంపాదించేది వాళ్ళ కోసమే కదా. సరిగ్గా చెప్పావు రాముడు. ఇవాళ రేపు కట్నం లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. ఆడపిల్లలుంటే ఆస్తి కూడా పెట్టాల్సిందే, అల్లుని కొనుక్కోవాల్సిందే. ఇంతకీ సీతా సావిత్రులు ఎక్కడున్నారు బాబాయ్? పొద్దుననంగా పొలం దగ్గరికి వెళ్ళారబ్బాయి, ఇంతవరకు రాలేదు. వాళ్ళ కోసమే పోతున్నా. సీతా సావిత్రులు వాళ్ళ పేర్ల తగ్గట్టు మంచి పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడటం, మేకలని గొర్రెలను మేపడం తప్ప వేరే ప్రపంచమే తెలియని అమాయకులు. నిజంగా రామయ్య అదృష్టవంతుడు. ఇలాంటి ఆడపిల్లలుంటే మగపిల్లగాలు లేరనే బెంగ ఎవరికి ఉంటుంది? చాలా మంచి మాట చెప్పావన్నా. ఏ మాటకు ఆ మాట. రాముడు చాలా మంచివాడు. వస్తాను బాబు. ఏది ఏమైనా మంచోడు. వీడెవడ్రా బాబు నా వెంట పడుతున్నాడు? రే బాబు ఆగు, పీటీ ఉషా కంటే ఎక్కువ పరిగెడుతున్నావు. రే బాబు ఆగు. వరా బాబు, నా వెంట ఎందుకు పడుతున్నావు? రే ఆగురా. అవును, నువ్వెందుకు నన్ను తరుముతున్నావు? నేను నిన్ను తరమటం ఏంటి? నన్నే వేరే వాళ్ళు తరుముతా ఉంటే దానికే నేను పరిగెత్తి వస్తున్నా. అయితే నువ్వు నన్ను తరమటం లేదా? లేదు. సరే, నువ్వెందుకు బాస్ అలా పరిగెత్తావు? నువ్వు నా వెంట పడుతున్నావని చెప్పి, నీ చేతిలో ఉన్న కర్రను చూసి నువ్వు నా కోసమే వస్తున్నావని చెప్పి భయం వేసి పరిగెత్తా. నా టెన్షన్లో నేను పరిగెత్తా. అంతులో నన్ను చూసి ఏదో అనుకుని నువ్వు పరిగెత్తావు. మొత్తానికి నువ్వు నేను పరిగెత్తి ఇక్కడ ఆగాం. నాకేం తెలుసు నువ్వు నా కోసం వస్తున్నావని? సర్లే, జరిగిందేదో జరిగింది. అవును, నువ్వెందుకు పరిగెడుతున్నావు? నన్ను కొందరు వ్యక్తులు తరుముతా ఉంటే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తాను. నిన్ను కూడానా? అంటే నిన్ను కొంతమంది మనుషులు ఎలా తరుముకుంటూ వచ్చారో నన్ను కూడా అంతే. ఇక్కడ మన కథలు వేరైనా పయనం మాత్రం ఒక్కటే. మనిద్దరం ఒకే గూటి పక్షులం. అవును బాస్, నీ అవతారం ఏంటి ఇట్లుంది? ఇదా చాలా పెద్ద స్టోరీ. చాలా ఆకలేస్తుంది. ముందు ఏదైనా తినేసి మాట్లాడదాం. ఆ ధాబా దగ్గరికి వెళ్దాం పదా. ఓకే. ఏం కావాలి చెప్పండి. మీకేం కావాలి చెప్పండి అన్న. ఫస్ట్ 2 చికెన్ 65, 2 చికెన్ లెగ్ పీసు, ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, 1 డజన్ తందూర్ రోటీ తీసుకోవచ్చాయి. నాకా ఒక వెజ్ బిర్యానీ, ఒక కర్డ్ రైస్ అన్న. చాలు నాకు. సరే అన్ని వేడుకుండాలా? ఏంది బాసు ఇవన్నీ చెప్పావు? రేపటికి కూడా కలిపి చెప్పేశావా ఏంటి? ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు వెజిటబుల్ తిని తిని బోర్ కొట్టింది. ఇప్పుడు వెజిటేరియన్ అంటే టోకొస్తుంది. ఈ గెటప్లో నువ్వు నాన్ వెజ్ తింటే నీకు నమస్కారం చేసిన భక్తులు చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. అవును కదా. ఓ యా, యూర్ రైట్. ఈ గెటప్ ని 2 సెకండ్లో సెటప్ చేస్తా చూడు. ఎలా ఉంది ఈ గెటప్? బా సూపర్ గురు. నా కథ నీకు ఆల్రెడీ సగం అర్థమైంది. సో నువ్వే చెప్పాలి. సరే, నాకైతే చెప్తా.
నేను మా ఊర్లో పెద్ద పోకిరి. యు మీన్ మహేష్ బాబు పోకరి? నో 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 నో, ఆ పోకిరి అండర్ కాప్. ఈ పోకిరి ఊరి మీద పడి ఆంబోతులా తిరిగే పెవర్స్. అయిపోయావురా, అయిపోయావురా. రే లేరా, లేదా కొడక. పందెంలో కాసిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి రా పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? డబ్బులు ది, డబ్బులు ది. డబ్బులు ఇవ్వకుండా పారిపోతామనే. ది డబ్బులు ది, డబ్బులు ది. కొడక. ఇదిగో తీసుకో. ఎరా 100 తగ్గింది, 100 తగ్గింది. ఎరా 100 తగ్గింది. 100 ఖర్చు అయిందా రే శీను? 100 తీ, 100 తీ, బయటికి తీ, 100 తీ బయటికి. 100 ఖర్చు అయింది శీను. ఏయ్, మాట దగ్గర మనీ దగ్గర ఈ సీనుగా చాలా స్ట్రిక్ట్ రోయ్. సీ డబ్బులు తీ, ప్లీజ్, తీ, 100 తీ, శీను, తీ, ఇస్తాను 100 తీ. ఇదిగో. ఏయ్, ఎందుకురా కొట్టావు? అబద్ధం ఆడినందుకు. ఏయ్, ఎందుకురా కొడుతున్నావు? 100 రూపాయలు దాచిపెట్టినందుకు. డబ్బులు ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? ఇంకెప్పుడు ఈ సీనుగాడి దగ్గర ఈ విధంగా చేయకుండా జాగ్రత్త పడతామని. ఇక పో పో పో. పో పోరా, తిరిగి చూడకుండా. నిన్ను తెలిపెట్టాను రా. ఏ భాస్కర్, ఏమైందిరా? ఏంట్రా ఈ దెబ్బలేంట్రా? కూర్చోరా. రే ఏమైందిరా? ఆ సీనుగాడు కొట్టాడు రా. వాడా ఎందుకురా? నిన్నటి పందెం డబ్బులు ఈ రోజు ఇచ్చానని. సీనుగాడు పెద్ద పుడింగా. వాడేంట్రా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎవరిని పడితే వాడిని కొడుతున్నాడు. ఈ విషయం రమేష్ అన్నకి చెప్పి వాడంతు తేలుతాం. పదండ్రా. వాడిని వదిలేదే వద్దురా, పదండ్రా పదం.